నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ఎమ్మెల్యే గుణశంకర్ ఆధ్వర్యంలో రూరల్ మండలం కిష్టపేటలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతం ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆక్రమణలు, ఫ్రీహోల్డ్ మ్యూటేషను, 22A డీగేట్ రీసర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దు చేసినట్లు వివరించారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్నదే మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా భూమి యొక్క రికార్డులు కానీ అలాగే రీసర్వే పేరుతో ఎల్పి నెంబర్స్ అని చెప్పి జాయింట్ అకౌంట్స్ వేసి విడివిడిగా ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా మొత్తం కలిపి అస్తవ్యస్తం చేసి మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఒక పక్క. అలాగే ఏదైతే తాత తల్లిదండ్రుల నుండి మనకి వంశపారంపర్యంగా వచ్చిన భూములు కానీ అలాగే మన కష్టార్జితం మన సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న భూములకు కానీ గత ముఖ్యమంత్రి ఆయన పర్సనల్ ఫోటో పాస్బుక్ల మీద కూడా, ఈవెన్ అడంగల్ 1B మీద కూడా, అలాగే భూ సర్వే రాళ్ళ పైన కూడా వేసుకొని అత్యంత దారుణంగా ఇక్కడ ఈ రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో అసెంబ్లీలో మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తేవడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మన సొంత ఆస్తులను కూడా గత ప్రభుత్వం వారి ఆధీనంలోకి తీసుకొని తాకట్టు పెట్టే ప్రయత్నంలో అప్పటి జనాలు కానీ అలాగే లాయర్స్ కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిన సందర్భంలో, పాదయాత్ర చేసిన సందర్భంగా లోకేష్ అన్నగారు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే వారాహి యాత్ర చేపట్టినటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకి ఒక భరోసా కల్పించారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మాట్లాడడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగా ఆ యాక్ట్ను రద్దు చేశాం. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. రాయి వీధిలో ప్రజల అవసరాల నిమిత్తం మంగళవారం చేతి పంపిన ఎమ్మెల్యే శంకర్ తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని డివిజన్లో కాలువలు, రోడ్లు పాడవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే నగర సమస్యల పరిష్కారానికి ప్రతిపాదన రూపొందించి సుందర శ్రీకాకుళం నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. గత ప్రభుత్వంలో డివిజన్లో కనీస మౌలిక సదుపాయాలు నోచుకోక ప్రజలు పడిన అవస్థలు వర్ణనాతీతమని, వర్షాకాలం వస్తే కాలువల నీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. తాము అధికారంలోకి రాగానే 50 డివిజన్లో కాలువల పూడికలు తీయించామని, ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. పలు డివిజన్లో ఇప్పటికే రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అనంతరం రాయి వీధిలో రాయి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి సంబరాల్లో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. చూడండి అన్న, చూడు సరిగ్గా సరి అనేది ఒకసారి చూడండి. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక నైర వ్యవసాయ కళాశాలలో జిల్లా న్యాయ శాఖ సేవాధికార సంస్థ వారు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు స్థానిక నైర వ్యవసాయ పరిశోధన కళాశాలలో మానవ హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.
స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడం ప్రతి మనిషి జన్మ హక్కు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ఇంద్రప్రసాద్, చిన్నమనాయుడు, శ్రీనివాస్, అనిల్ కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ నేటి తరం మరిచిన జాతిరత్నం అని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రముఖ పాత్రికేయులు నల్లి ధర్మారావు అన్నారు. గరిమెళ్ళ మెమోరియల్ ట్రస్ట్, అరసం ప్రగతి సాహితీ సమైక్య ఆధ్వర్యంలో అరసం విజయనగరం వారు ప్రచురించిన గరిమెళ్ళ సాహితీ స్రవంతి అను పుస్తకావిష్కరణ మా కొద్ది తెల్లదొరతనం నాటిక పరిచయ సభ ప్రియాగ్రహారంలో గణపతిరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నల్లి ధర్మారావు మాట్లాడుతూ గరిమెళ్ళ రచనలు నేటికి సమాజంలో చైతన్యం నింపే అస్త్రాలు అని అన్నారు. అరసం విజయనగరం జిల్లా కార్యదర్శి రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ గరిమెళ్ళ పాట నాటి తెల్లోడి గుండెల్లో పేలిన తోట అని పేర్కొన్నారు. బద్రి కోరమారావు మాట్లాడుతూ గరిమెళ్ళ పుట్టిన ప్రియాగ్రహారంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ధన్యజీవులు అన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి శ్రీరామూర్తి మాట్లాడుతూ గరిమెళ్ళ జయంతి వర్ధంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. గరిమెళ్ళ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అన్నీశ్వరరావు, గరిమెళ్ళ మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బాణం రాజులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సాధనకు నిస్వార్థంగా పోరాడిన గరిమెళ్ళ సత్యనారాయణ పేరు శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరసం నాయకులు చంద్రకృష్ణారావు, బద్రి కోరమారావు, దుబ్బు కోటేశ్వరరావు, స్థానిక కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎస్ నాగకుమారి, ప్రధానోపాధ్యాయులు ఎస్ విశ్వేశ్వరరావు, డాక్టర్ జైపాలరావు, ఎంవి మల్లేశ్వరరావు, రాఘపటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇచ్చిన హామీల్లో అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైకాపా జిల్లా అధ్యక్షులు ధర్మన్ కృష్ణదాస్ ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఎంపీపీ కెల్లి సత్యనారాయణ అభినందన సమావేశం మంగళవారం స్థానిక గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత కామెడీగా పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 11న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందించనున్నట్లు కృష్ణదాస్ తెలిపారు. మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ రాజ్యసభ సీట్లను కూటమి ప్రభుత్వం అమ్ముకుంటుందని ఆరోపించారు. టెక్కలి ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైకాపాపై కక్షపూరితంగా వ్యవహరించి అక్రమంగా కార్యకర్తలను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఫిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, ఇన్ఛార్జీలు చింతడ రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, పార్టీ నాయకులు పిన్నెంటి సాయి, దుంపల లక్ష్మణరావు మాస్టర్, అందవరపు సూరిబాబు, ఎంవి స్వరూప్, అంబడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండల పరిధిలో లొద్దపుట్టి గ్రామ పరిధిలో 14.5 కిలోల గంజాయితో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సిఐ చంద్రనాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒడిశా రాష్ట్రంలోని సింకులిపడర్ గ్రామం నుంచి కేరళకు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని లొద్దపుట్టిలోని తులసముక్కు తల్లి కోవిలు దగ్గరలో గల జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. అతన్ని రిమాండ్కి తరలిస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.